హలో అండి. నా పేరు కార్తిక్. మన వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్కారం. సో, ఈరోజు మనం ఎప్పటిలాగే లెవెల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో. సో, ఇంపార్టెంట్ లెవెల్స్‌ని మనం ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నట్లు అవి ఈరోజు కూడా మెన్షన్ చేస్తాము. సో, డైలీ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో, వీటికి డిస్కస్ చేసే ముందు ఇంపార్టెంట్ లెవెల్స్‌ని డిస్కస్ చేసేదానికంటే ముందు మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ గురించి అయితే మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో, ఇది ప్రీమియం మెంబర్షిప్ అండి. ప్రీమియం మెంబర్షిప్‌లో మనకు ఒకసారి మనం యెస్టర్‌డే ఇచ్చిన రేటింగ్ చూసుకున్నట్లయితే మీకు హౌ అక్యురేట్ అవర్ డైలీ ఇంట్రాడే కాల్స్, అలాగే ప్లీజ్ రేట్ ఆన్ అవర్ జెన్యూనిటీ అండ్ అసిస్టెన్స్. దెన్ ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్స్ గురించి మాట్లాడుకుంటే మనం 9:20కి ఎస్ఆర్ ట్రాన్స్ ఫినాన్స్ చూడండి. సో, ఎస్ఆర్ ట్రాన్స్ ఫినాన్స్ తీసుకుంటే మనం సెల్ బిలో ఈరోజు మార్కెట్ అంతా మనకు నెగటివ్ సైడ్లోనే ఉంది కాబట్టి, డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి మనం సెల్లింగ్ పొజిషన్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. ఎస్ఆర్ ట్రాన్స్ ఫినాన్స్ సెల్ బిలో 589.50 సెల్ చేసాము. బట్ అది మనకు ఎంతవరకు వెళ్ళిందో ఒకసారి మనం గమనిద్దాము. ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఆర్ ట్రాన్స్ ఫినాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. సో, 15 మినిట్స్. సో, ఇదండి ఈరోజు. సో, మనం 589.50 తీసుకుంటే మనకి ఈరోజు లో వచ్చేసి 556.25. ఓకే. సో, మనకు ఇదంతా కూడా ఈరోజు అయితే గ్రాప్ చేయడం జరిగింది ఈ ట్రెండ్ మొత్తం. సో, అలాగే వీటితో పాటు గ్లెన్మార్క్ని సెల్ చేయడం జరిగింది 454.80. బట్ ఇది మనం యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ బై ద లేట్ ఆఫ్ ద సెషన్, అంటే లాస్ట్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరిగింది. సో, గ్లెన్మార్క్ 454.80. గ్లెన్మార్క్ తీసుకుంటే మనకు చూడండి, మనకు ఇక్కడ ఈవినింగ్ సెషన్లో ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ నుంచి మనకు 446 వరకు అయితే రావడం జరిగింది అనమాట. సో, అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ 510లో మనం సెల్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 510 చూడండి, ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. సో, అక్కడ నుంచి మనకు ఈరోజు 485 వరకు లో వెళ్ళడం అయితే జరిగిందనమాట. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ మనం 261 దగ్గర సెల్ చేయడం జరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 261 చూడండి, ఇక్కడ సెల్ చేయడం అయితే జరిగింది. మనకి ఈరోజు లో వచ్చేసి 258, ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి 257. అలాగే వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్ 408 దగ్గర సెల్ చేయడం జరిగిందనమాట. యాక్సిస్. సో, ఇవన్నీ కూడా మనం మన జాక్పాట్ స్క్రీనర్ ద్వారా స్క్రీన్ చేయడం అయితే జరిగింది. సో, ఇది కూడా మనకు లో వచ్చేసి 401 వరకు వెళ్ళడం అయితే జరిగింది. జాక్పాట్ స్క్రీనర్లో మనం చేసాము. సో, అలాగే మనం ఈరోజు డైలీ జాక్పాట్లో మనం చూసుకున్నట్లయితే, సో, ఈరోజు లేట్ సెషన్లో మనకు హీరో జీరో కాల్ ఇవ్వడం, హీరో జీరో ఇంట్రాడే పొజిషన్ తీసుకోవడం అయితే జరిగింది. హీరో జీరో 20,700 పిఈ 54 దగ్గర బై చేయడం అయితే జరిగిందనమాట. సో, అది ఓవరాల్గా మనకు 253 వరకు వెళ్ళడం అయితే జరిగింది. సో, అలాగే ఈరోజు మనం అపోలో హాస్పిటల్ ఈరోజు టాప్ గెయినర్గా నిలిచిందండి. అపోలో హాస్పిటల్ మనం చూసుకున్నట్లయితే, సో, జాక్పాట్ ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది. అపోలో హాస్పిటల్ మనం చూసినట్లయితే చూడండి, అపోలో హాస్పిటల్ టాప్ గెయినర్స్లో మనకు రావడం జరిగింది. సో, ఈరోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకు మార్నింగ్ 21,000 పిఈ పుట్ ఆప్షన్, అలాగే వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, $21,000 పిఈ, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. దెన్ అపోలో హాస్పిటల్ మనం 1905 దగ్గర బై చేయడం అయితే జరిగింది. సో, అది
1934 హైకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ఈరోజు మనకు అపోలో హాస్పిటల్ అనేది ఇక్కడ జాక్పాట్ ట్రేడ్. ఓకే, సో లాస్ట్ హీరో జీరో కాల్ కూడా మనకి హిట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అపోలో హాస్పిటల్ సివి ఈరోజు తీసుకున్న ట్రేడ్స్. సో మనం ఇంకా లేట్ చేయకుండా రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ముందుగా వెల్కమ్ ఉమేష్ రెడ్డి గారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. సో లెవెల్స్ మనం మెన్షన్ చేసేదానికంటే ముందు ఒక కీ పాయింట్స్ని అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో అవేంటివంటే, మనం ఏవైతే ఇంతకుముందు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నామో అందులో ఎంగల్ఫింగ్ కానీ, హరామీ కానీ, అందులో ఇంకా డిఫరెంట్ వచ్చాయి కదా, దోజీ కానీ, లేదంటే ఏమంటారు వాటిని, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. మనకు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాటి యొక్క సిగ్నిఫికెన్స్, దేర్ హ్యావింగ్ దేర్ ఓన్ సిగ్నిఫికెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హరామీ తీసుకుంటే, హరామీలో మనకు బుల్లిష్ హరామీ, బేరిష్ హరామీ. అలాగే ఎంగల్ఫింగ్ తీసుకుంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్. అలా మనకు 2 టైప్స్గా ఉన్నాయన్నమాట. సో అవి మనకి ఏం చెప్తుందంటే, ఇట్ చేంజెస్ డైరెక్షన్. ఓకే, డైరెక్షన్ చేంజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ హరామీ వచ్చిందనుకోండి, బుల్లిష్ హరామీ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. అంటే చూడండి, ఇలా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు లాస్ట్లో మనకు ఫామ్ అవుతుంది అనమాట. దెన్ ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, బుల్లిష్ హరామీ ఇక్కడ ఫామ్ అవుతే ఇక్కడ నుంచి మనకు అప్ ట్రెండ్ మొదలవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. కానీ చాలామంది ఎలా అపోహపడుతున్నారంటే, అలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయితే ఖచ్చితంగా రివర్సల్ జరుగుతుంది అని అపోహపడుతున్నారు. కానీ కరెక్ట్ పాయింట్ ఏంటంటే, రివర్స్ జరుగుతున్నప్పుడు అలాంటి ఫామ్స్, అలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయే తప్ప, అలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయిన ప్రతిసారి డైరెక్షన్ తీసుకోదు. గాట్ ఇట్? ఓకే, సో అలాంటి రివర్స్ ఎప్పుడైనా సరే ట్రెండ్ రివర్సల్ జరిగినప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో టెక్నికల్ అనాలిసిస్ ప్యాటర్న్స్, అవి ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ 90 to 95%. కానీ ప్యాటర్న్స్ ఫామ్ అయిన ప్రతిసారి రివర్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. చాలామంది అది అపోహపడుతుంటారు. సార్ ఇది ఈరోజు ఈ యొక్క ప్యాటర్న్ ఫామ్ అయింది, ఈ హరామీ ఫామ్ అయింది, లేదంటే ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, కానీ రివర్స్ అవ్వలేదు అని. ప్యాటర్న్ ఫామ్ అయినంత మాత్రాన రివర్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ ప్యాటర్న్ రివర్స్ ఎప్పుడైతే అవుతుందో, ట్రెండ్ డైరెక్షన్ చేంజ్ ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు ఇలాంటి ఫార్మేషన్స్ మనకు దాదాపు 90 to 95% జరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. సో ఇది మీరు చూసినట్లయితే మనకి ఇది ఇన్సైడ్ బార్ అంటే హరామీ ప్యాటర్న్, బుల్లిష్ హరామీ. ఓకే, సో ప్రీవియస్గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ నుంచి మనకి ఏం జరిగింది, అప్ ట్రెండ్ మొదలైంది. ఓకే, సో ఇలా ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు మనకు ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్యాటర్న్ ఫామ్ అయిన ప్రతిసారి చేంజ్ అవుతుంది మనం చెప్పలేము. దానికి కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓన్లీ సింగిల్ ప్యాటర్న్ని బేస్ చేసుకునే మనం, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ మార్కెట్లో ఇక్కడ ఇది ఫామ్ అయింది, ఇది ఫామ్ అయినంత మాత్రాన ఖచ్చితంగా ఇక్కడ ట్రెండ్ రివర్స్ అవుతుందని మనం చెప్పలేమన్నమాట. సో బై యూజింగ్ ఏ సింగిల్ పారామీటర్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకు ఈ విధంగా జరుగుతుంది అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వీ హ్యావ్ టు కన్సిడర్ డిఫరెంట్ పారామీటర్స్. వీటిని బేస్ చేసుకొని డిఫరెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని మనం కన్ఫర్మ్ తీసుకోవాలి. అంతే కదా, ఒక సింగిల్ పారామీటర్ని మనం కన్ఫర్మ్ చేయలేం కదా. సో లైక్ దిస్, సో అలా ఉంటుందన్నమాట. బట్ ఇలాంటి ఫార్మేషన్ మనకి ఎప్పుడైనా ఫామ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే, సో ఇక్కడ మనకు ఒక మంచి రెసిస్టెన్స్ లేదంటే సపోర్ట్ అనేది ఫామ్ అయింది అని అర్థం. ఎప్పుడైతే ఇలాంటి హరామీస్ కానీ, ఎంగల్ఫింగ్ కానీ, సో ఈ ఫామ్ అయినప్పుడు మనకు రివర్స్ జరుగుతుంది. సో ఇలాంటి టైంలో ఇది మనకు ఒక మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, లేదా రెసిస్టెన్స్కి అయితే యాక్ట్ చేస్తుంది. మనం ట్రెండ్ లైన్స్ ఏ విధంగా బేస్ చేసుకొని చేస్తామంటే, సో మెయిన్గా ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఎక్కడైతే ఫామ్ అవుతుందో వాటిని బేస్ చేసుకొని మనం డ్రా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిస్టరీ రిపీట్. ఆ వర్డ్ మనం సెంటెన్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ రిపీట్. హిస్టరీ అనేది ఎప్పుడూ కూడా దాని యొక్క జీవిత చక్రం, ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలవుతుంది. క్లియర్ సార్? ఓకే, సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలవుతుంది. ఫస్ట్ నుంచి మొదలవుతుందంటే దాని అర్థము మళ్ళీ మార్కెట్కి జీరోకే వస్తుందని కాదు.
ఫస్ట్ నుంచి మొదలవుతుంది అంటే సేమ్ ప్రైస్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఏ విధంగా, ప్రైస్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ తెలుగులో చెప్పాలి అంటే ఆ ప్రైస్ దగ్గర మన మార్కెట్ యొక్క ప్రైస్ మూమెంట్ ఏ విధంగా డ్యాన్స్ చేసింది అని. ఓకే, సో సేమ్ ప్రైస్ దగ్గర ప్రీవియస్గా ఏ విధంగా అయితే అక్కడ ప్రైస్ యాక్షన్ జరిగింటుందో, డ్యాన్స్ చేసి ఉంటుందో, సేమ్ అలానే అదే ప్రైస్ దగ్గర నెక్స్ట్ ఎప్పుడు ఫామ్ అయినా కూడా సేమ్ అదే విధంగా రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి 90 to 95% ఉంటుంది. గాట్ ఇట్ సార్? ఓకే, సో సేమ్ ప్రైస్ యాక్షన్ అంటే సేమ్ పర్టికులర్ ప్రైస్ దగ్గర సేమ్ యాక్షన్ ప్రీవియస్గా ఏ విధంగా అయితే యాక్షన్ జరిగి ఉంటుందో అదే విధంగా 90 to 95% జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ద థింగ్ ఈజ్ హియర్, చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ పెద్ద సైన్స్ ఏం లేదు, చిన్న లాజిక్ అంటే ఏంటంటే హిస్టరీని బేస్ చేసుకొని, దట్ మీన్స్ ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ జరగబోయే దాన్ని ప్రిడిక్ట్ చేయడము లేదా డెసిషన్ తీసుకునే దాన్నే మనం చేసే అనాలిసిస్ అంటారు. అంతేగాని వీఆర్ నాట్ లైక్ దిస్, రేపు ఏదో జరుగుతుంది నేను చెప్పినట్టే వెళ్తుంది, ఈ విధంగానే వెళ్తుంది అని ఎవరు చెప్పలేరు. ఓకే, సో మనం చేసేది ఏంటంటే ప్రీవియస్ డేటాబేస్ని బేస్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసి రేపు ఏ విధంగా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడమే దట్ ఈస్ కాల్డ్ అన్ అనాలసిస్. మనమే కాదు, రాకెట్ తయారు చేసేవాడైనా సరే, ఎవరైనా సరే రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి పంపించాలి అంటే అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి డిజైన్ చేసి పంపించేది. పంపించిన తర్వాత ఏదైనా ఒక ఎర్రర్ అక్కరైంది, ఓకే సో ఇది ఈ విధంగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న క్లైమేట్కి అది ఆ విధంగా చేంజ్ అయింది, సో నెక్స్ట్ టైం దాన్ని రెక్టిఫై చేసి ఆ విధంగా ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆ విధంగా రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడమే మార్కెట్ అనమాట. గాట్ ఇట్ సార్? ఓకే, సో నౌ సీ హియర్. సో ఇప్పుడు మనం ఈ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం. సో మెయిన్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక 1 hour టైం ఫ్రేమ్ అయితే చెప్పడం జరిగింది. 1 hour టైం ఫ్రేమ్ తీసుకున్నాము. ఓకే, సో ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ మనకు మార్కెట్ అన్నది ఈరోజు 24 డేట్ కదా. ఓకే, సో మార్కెట్ అనేది నిన్న అంటే నిన్నటితో క్లోజ్ అయింది అన్న విధంగా మనం లెవెల్స్ని అయితే మెన్షన్ చేద్దాము. ఆ లెవెల్స్ని బట్టి ఈరోజు యాక్షన్ ఏ విధంగా జరిగిందో కూడా మనం చూద్దాము. ఓకే, సో అజ్యూమ్ దట్ మనకి నిన్న క్లోజ్ అయింది 11,137 ఎక్స్ట్రా మార్కెట్ క్లోజ్డ్. సో దాన్ని బట్టి మనకు ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఫస్ట్ సో మనకు ఎక్స్ట్రా మార్కెట్ క్లోజ్ ఎక్కడైతే జరిగిందో ఆ సేమ్ ప్రైస్ అనేది ప్రీవియస్గా మనకు ఎక్కడ జరిగింది అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ప్రీవియస్గా చూస్తే మనకు లాస్ట్ డే మనకు సేమ్ ప్రైస్ దగ్గర ట్రేడింగ్ జరిగింది. క్లియర్? ఓకే, సో లాస్ట్ డేని మనకు సేమ్ ప్రైస్ దగ్గర ట్రేడింగ్ జరిగింది. మరి సేమ్ ప్రైస్ దగ్గర ట్రేడింగ్ చూస్తే మనం ఇక్కడ మనకు దీన్ని ఏమంటారు, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు దీన్ని, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, సో మనకి ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేసి సో వీ హ్యావ్ దట్. సో ఇక్కడ ఈ రెండు ప్యారలల్గా ఎక్కడైతే ఉంటాయో క్యాండిల్స్, సో యూ కెన్ మార్కెట్ యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. ఓకే, అది మనకు ఒక రెసిస్టెన్స్ గాను సపోర్ట్ గాను మనం తీసుకుంటాము. క్లియర్? ఓకే, ఓకే, సో ఇది ఒక రెసిస్టెన్స్ గాను సపోర్ట్ గాను మనం తీసుకోవడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ థింగ్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. ఓకే, అండ్ దెన్ కింద మనకు ఒక విక్ అయితే రావడం జరిగింది. సో దిస్ విక్ యాక్ట్స్ యాజ్ ఏ రిజెక్షన్ జోన్, దాన్ని మనం రిజెక్షన్ జోన్గా పరిగణించవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లెవెల్లో ఎప్పుడైనా సరే మనకు ప్రైస్ జరిగితే అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అంటే రిజెక్షన్, కింద నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పై నుంచి కిందికి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే రిజెక్షన్ జోన్ అంటే ఈ లెవెల్లో ప్రైస్ని ఉంచకుండా ఏదో ఒకవైపు రిజెక్షన్ జరుగుతుంది. ఓకే, సో దిస్ లెవెల్ యాక్ట్స్ యాజ్ ఏ రిజెక్షన్ జోన్. దాని రిజెక్షన్ జోన్ని మనం ఈ విధంగా స్పెసిఫై చేసాం. ఓకే, సో అలాగే ప్రీవియస్గా మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్ లెవెల్స్లో
Now see here. Here again we have a bullish harami. Got it? Okay. So this one acts as a major support or resistance. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ని డ్రా చేసాం. మరి ఈ డ్రా చేసిన లైన్కి ఇక్కడ ఏ విధంగా ప్రైస్ యాక్షన్ జరిగింటుందో ఒకసారి గమనిద్దాం. ఏం జరిగింది? బ్రేక్ జరిగింది, అక్కడ నుంచి ఫర్దర్గా ఫాల్ అయింది. ఓకే. నౌ చెప్పండి. సో ఇక్కడ ఏదైతే ఉందో కింద మనకు ఫామ్ అయిన విక్ని, సో కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ రిజెక్షన్ జోన్. ఓకే, ఇది మనం ఒక రిజెక్షన్ జోన్గా కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఈ రిజెక్షన్ జోన్గా కన్సిడర్ చేసిన తర్వాత దాన్ని నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను కన్వర్ట్ చేస్తే ఈ రిజెక్షన్ జోన్లో ఇక్కడ ఏ విధంగా ప్రైస్ యాక్షన్ జరిగింటుందో ఒకసారి గమనిద్దాం. ఇది రిజెక్షన్ జోన్. So I'm going to convert it as a 15 minutes time frame. See here. సో రిజెక్షన్ జోన్ని చూడండి. ఫస్ట్ ఒక క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఇది క్రాస్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ ఇక్కడ రిజెక్షన్ జరిగింది. గమనించారా? రిజెక్షన్ జరిగింది, రానివ్వలేదు. ఇక్కడికి ఒకసారి రావడానికి ట్రై చేసింది, కానీ రిజెక్షన్ జరిగింది. ఇక్కడ రావడానికి ట్రై చేసింది, రిజెక్షన్ జరిగింది. ఇక్కడ రావడానికి ట్రై చేసింది, రిజెక్షన్ జరిగింది. ఇక్కడ కూడా రావడానికి ట్రై చేసింది, రిజెక్షన్ జరిగింది. బట్ నెక్స్ట్ క్యాండిల్, ఒక సింగిల్ క్యాండిల్ ఎప్పుడైనా సరే రిజెక్షన్ జోన్ని క్రాస్ అవ్వాలి అంటే దాదాపు మనకు ఒక సింగిల్ క్యాండిల్తోనే క్రాస్ అయిపోతుంది. ఓకే, సింగిల్ క్యాండిల్ రావాలి. ఒక సింగిల్ క్యాండిల్తోనే, ఒక పెద్ద క్యాండిల్ సింగిల్ క్యాండిల్తోనే రిజెక్షన్ జోన్స్ అనేవి క్రాస్ అవుతాయి అన్నమాట. గాట్ ఇట్? ఓకే. సో ఇది ఇట్లా ఈ విధంగా ప్రైస్ యాక్షన్ అయితే ఈ విధంగా జరిగింది. అలాగే ఇంకా చూద్దాం. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓకే, ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. సో ఇంకా రేపటికి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను చూసుకుంటే ఒక్కసారి ఫస్ట్ ఈరోజు ఫామ్ అయిన లాస్ట్ క్యాండిల్స్ చూడండి. సో ఇది కూడా మనకు ఒక హరామి కదా. సో దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. క్లియర్? ఇది మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ప్రీవియస్గా చూస్తే సేమ్ ప్రైస్ యాక్షన్ దగ్గర ఏం జరిగింది అక్కడ చూడండి. మనం ఈ లైను ఇక్కడ నుండి డ్రా చేసాము. క్లియర్? దీన్ని బేస్ చేసుకొని డ్రా చేసాము. కానీ మనం ప్రీవియస్ యాక్షన్ చూసుకున్నట్లయితే సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చూడండి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసిందో. చూడండి ఇక్కడ కూడా. క్లియర్? ఓకే. దెన్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ దీన్ని రిజెక్షన్ జోన్ కూడా డ్రా చేద్దాము. కింద మనకి ఏదైతే విక్ ఫామ్ అయి ఉంటుందో సో దాన్ని మనం రిజెక్షన్ జోన్గా కన్సిడర్ చేద్దాం. దిస్ ఈజ్ ద రిజెక్షన్ జోన్. ఓకే. దెన్ ఇంకా సో ప్రజెంట్ మార్కెట్ అనేది మనకు 10,800లో నడుస్తుంది. సో మనకు ఇంకా మెయిన్ సపోర్ట్ సో ఇక్కడ మనం ఒకటి చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఇక్కడ మనకు ఒక హరామి ఫామ్ అయింది కదా. సేమ్ ఫామ్ అయిన హరామీతో ఇక్కడ ఇది సపోర్ట్గా యాక్ట్ చేసింది.
దీనికి ఇది సపోర్ట్గా యాక్ట్ చేసింది. సో అలాగే దీని పైన ఫామ్ అయ్యే విక్ని మనం, అలాగే ఇది సేమ్ ఈ రెండింటిని మనం ఒక రిజెక్షన్ జోన్గా మనం కన్సిడర్ చేసుకుందాం. నో ఆ రిజెక్షన్ జోన్ని మనం ఇక్కడ డ్రా చేద్దాం. అంటే రేపు ఫర్దర్గా మార్కెట్ ఫాల్ అయినా కూడా మనకు ఎక్కడ రిజెక్షన్ జోను ఎక్కడ ఏంటి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, ఇదొక రిజెక్షన్ జోన్, మధ్యలో మనకు మార్కెట్ అనేది ట్రెండీగా ఉంది. ఓకే, మరి సేమ్ థింగ్, సేమ్ ప్రైస్ యాక్షన్, ట్రెండీనెస్ ఇక్కడ కనిపించిందా మీకు? చూడండి. సో సేమ్ ప్రైస్ యాక్షన్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా, ప్రీవియస్గా ఎక్కడ తీసుకున్నా కూడా దాదాపు మీకు 90% అది అలానే ఉంటుంది. గాట్ ఇట్? అంటే దాని అర్థం ఏంటి, ఈ ప్రైస్ రేంజ్లోకి వస్తే మనకు మార్కెట్ బ్రేక్ అయిందంటే పైనుంచి కిందికి కానీ లేదంటే కింద నుంచి కానీ, సో దాదాపు 90% మనకు ట్రెండీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకే, ఇది నౌ. సో ఇప్పుడు మనం ఇంట్రాడే లెవెల్స్ గురించి ఒకసారి మనం మెన్షన్ చేసుకున్నట్లయితే, ఒకసారి ఇంకా కొన్ని కింద వరకు చూద్దాము. మార్కెట్ ఒకవేళ క్రాష్ అయినా కూడా 10,800 వరకు వచ్చింది. సో 10,500 వరకు అయితే మనము సపోర్ట్ అండ్ లెవెల్స్ని డ్రా చేసుకోవడానికి మనం ట్రై చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది మెయిన్ సపోర్టు, ఇక్కడ 10,568 దగ్గర మెయిన్ సపోర్టు, అలాగే ఇక్కడ కూడా మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది. ఇది ఓకే, దెన్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఈ రేంజ్ మధ్యలో చూసుకుంటే మనకు దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ ఇవి మనకు రిజెక్షన్ జోన్స్. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ అనేది మనకు ఇక్కడ నడుస్తూ ఉందన్నమాట. సో దీన్ని మనం ఈ మధ్యలో మనం రిజెక్షన్ జోన్గా మనం తీసుకోవచ్చు. ఇది కూడా ఓకే. సో ఈ మధ్యలో మనకి ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేద్దాము. So we have another support here. And this is the rejection zone. ఓకే, సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో, అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చూద్దాం. దిస్ ఈజ్ ద ప్రైస్ యాక్షన్. మనం తీసుకున్న లెవెల్స్కి ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ మీరు గమనించినట్లయితే చూడండి. సో ఈ విధంగా వచ్చింది, ఇది సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి కింది వరకు వచ్చింది, మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుని పై వరకు వెళ్ళింది, పైన మళ్ళీ అగైన్ మనకు రెసిస్టెన్స్ తీసుకుని రావడం జరిగింది, ఇక్కడ దాకా రావడం జరిగింది అనమాట. ఓకే, సో
ఇప్పుడు మరి రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వన్ డే క్యాండిల్, ఫిఫ్టీన్ మినిట్స్. ఓకే. సో రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇదిగోండి, రేపు మనకు 10,789 కంటే మనకు ఇది నిఫ్టీ ఇండెక్స్, ఇది ఇండెక్స్ గురించి మనం చెప్తున్నాము. సో 10,789కి కింద మనకు 15 మినిట్స్లో మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగితే, సో మనకు ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ ఇమీడియట్గా మళ్ళీ మనకు 10,750లో ఉంది. అంటే ఓన్లీ 30 పాయింట్స్లోనే మనకు నెక్స్ట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఓకే. సో మళ్ళీ ఇది బ్రేక్ చేసి కిందికి వస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 10,650. ఒకవేళ మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని రేపు పైకే వెళ్తే మనకు ఇది రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది 10,890, అంటే దాదాపు 10,900. సో దీనికి ముందు మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే మార్కెట్ ఎటు ఉంది, ఏ విధంగా ఉంది, అంటే ఎటు ఉందని చెప్పేసి ఎక్కువ మంది సెల్లర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బిల్ చేయడం జరిగిందో దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్, ఈరోజు యాక్చువల్గా మనకు మంత్లీ ఎక్స్పైరీ కదా, మంత్లీ ఎక్స్పైరీ క్లోజ్ అయింది ఈరోజు. సో 10,800 మనకు ఎక్కడ క్లోజ్ అయింది మార్కెట్? 10,800. చూడండి, ఇది ఇప్పుడు మనం ఏదైతే సపోర్ట్ లైన్ డ్రా చేసామో 10,800 అన్నది ఇక్కడ మనకు పెద్ద సపోర్ట్ అయితే ఉంది. దీన్ని క్రాస్ చేస్తే మనకు లిటిల్ బిట్ 750 దగ్గర ఒక సపోర్టు, 700 దగ్గర ఒక సపోర్టు. చూడండి, కనిపిస్తుందా? 750 ఎగ్జాక్ట్గా 750 ఒక సపోర్టు, అలాగే 10,700 ఒక సపోర్టు. ఓకే, మనం ఆ లెవెల్ని బట్టి గీసినా కూడా మనకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ సపోర్ట్, కానీ ఈ సపోర్ట్స్ అనేవి చాలా చిన్న సపోర్ట్స్ అనమాట. ఓకే, ఇవి బ్రేక్ చేస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 10,500. ఇది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 10,500 ఇక్కడికి వస్తుంది. బ్రేక్ చేస్తే 10,500 అనేది మనకు నెక్స్ట్ టార్గెట్. ఇదిగోండి, ఈ చిన్నది 10,600 క్రాస్ చేస్తే మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి 10,500. అది ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి చూసినట్లయితే మనకు 10,850 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, అలాగే 10,900 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 10,900, 850, 900 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ని మనకు బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ 10,950, అలాగే 11,000 దగ్గర మనకు హై ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు 10,800, 11,000 హై ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకవేళ ఇవి బ్రేక్ చేయకపోతే మనకు రేపు మార్కెట్ అనేది 10,800 అలాగే 11,000 ఈ రెండింటి మధ్య, అంటే చూడండి ఇక్కడ నుంచి ఈ రేంజ్, ఏదైతే ఈ రేంజ్ కనిపిస్తుందో మీకు, ఇది ఈ రేంజ్లోనే మనకు మార్కెట్ ఉంటుంది. ఓకే, మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ హై కానీ లో కానీ ఇవి బ్రేక్ చేయలేకపోతే, సో మనకు బుల్ ట్రెండ్ అంటే మళ్ళీ పైకి ట్రెండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకు ఈ 11,000, 10,978ని క్రాస్ చేస్తే మనకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదా 11,053 ఆ లోపు మనకు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట మార్కెట్ అన్నది. సో ఇది మనకు నిఫ్టీ సంబంధించింది.
అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాము. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు 20,400లో ఎక్కువగా బిల్డ్ అయింది, అలాగే 20,800లో ఎక్కువగా బిల్డ్ అయింది అనమాట. సో దానికంటే ముందు మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఒకసారి డ్రా చేద్దాము. సో ప్రజెంట్ మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది 20,475. సో దానికి తగ్గ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా జరిగింది, సో అక్కడ నుంచి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, సో ప్రైస్ అయితే ఇక్కడ ఉంది, ప్రైస్ రేంజ్. సో దానికి పైన మనకు ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది చూడండి, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, అక్కడ ఒకటి ఫామ్ అయింది మనకు, ఇక్కడ కూడా ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవ్వడం జరిగింది. సో అలాగే వీటితో పాటు ఒక రిజెక్షన్ జోన్, సో ఇంకా దీనికి పైన తీసుకుంటే మనకు మార్కెట్ అనేది ట్రెండీగానే ఉంది. చూసారు, ఎక్కడ చూసినా కూడా ట్రెండీగానే ఉంది. సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మార్కెట్ ట్రెండీగానే ఉంది, గమనించారా? మనం ఏదైతే లైన్స్ గీసామో ఆ లైన్స్ పైన మార్కెట్ అనేది ట్రెండీగానే ఉంది. ఓకే, సో ఆ పైన మనకు సపోర్ట్ వచ్చేసి, రెసిస్టెన్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇది వస్తుంది, ఇది రెసిస్టెన్స్. అలాగే ఇది మనకు రిజెక్షన్ జోన్. రిజెక్షన్ జోన్. ఓకే, ఇంకా ప్రైస్ కింద చూసుకున్నట్లయితే సపోర్ట్స్ కింద చూసుకున్నట్లయితే ఎక్కడ వచ్చాయి. సో మనం ప్రైస్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది, అలాగే వాటితో పాటు మనకు ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది. అది మనం రిజెక్షన్ జోన్గా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా మనకు ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది మనకు రిజెక్షన్ జోన్. ఈ మధ్యలో జరిగిన ప్రైస్ యాక్షన్ దిస్ వన్ and this is the rejection zone. సో ఇంకా పైన జరిగేదాన్ని బట్టి ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ మనకి ఏదైనా యాక్షన్ జరిగిందా, ఇక్కడ మనకి యాక్షన్ వచ్చేసి ఇక్కడ జరిగింది, సేమ్ థింగ్ ఇక్కడ కూడా యాక్ట్ చేసింది ఇక్కడ. ఓకే, అండ్ దెన్ మనకు కన్సిడర్ దిస్ ఈజ్ ఎ రిజెక్షన్ జోన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంట్రాడే చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, సపోర్ట్ తీసుకొని ఇక్కడ రిజెక్షన్ జరిగింది, మళ్ళీ రిజెక్షన్ జరిగేసి పెద్ద క్యాండిల్స్తో ఈ టోటల్ రిజెక్షన్ జోన్ని క్రాస్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ద రిజెక్షన్ జోన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రిజెక్షన్ జోన్. సో మనకు ఇది కూడా ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఇది. సో దీన్ని కూడా మనం రిజెక్షన్ జోన్గా పెట్టుకోవచ్చు.
ఓకే. సో ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే మనకు ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ 20,400 మెయిన్ సపోర్ట్ 20,400 ఇదిగోండి ఇది ఈ 20,400 దగ్గరే మనం రిజెక్షన్ జరిగి పైకి వచ్చిందన్నమాట. సో ఈ లెవెల్ ఈ రిజెక్షన్ జోన్ని క్రాస్ చేస్తేనే మనకు నెక్స్ట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే పైకి చూసుకుంటే మనకు 20,800 అనేది మెయిన్ రెసిస్టెన్స్. 20,800 అనేది మనకు ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ లెవెల్ 20,752 దగ్గర. ఈ లెవెల్ని క్రాస్ చేస్తేనే మనకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా నియరెస్ట్ చూసుకుంటే మనకు 20,400 నియరెస్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఒక రిజెక్షన్ జోన్ ఇది. రిజెక్షన్ జోన్ మీన్స్ ఆ టైంకి వచ్చేసరికి మనకు కన్సాలిడేషన్ జరుగుతుంది. రిజెక్షన్ జోన్లో మనకు కొద్దిసేపు హాల్ట్ అవుతుంది. చూడండి ఈ విధంగా కన్సాలిడేషన్ జరుగుతుంది. ప్రైస్ అనేది మనకు కన్సాలిడేషన్ జరుగుతుంది రిజెక్షన్ జోన్లో. ఓకే ఇది. సో ఇప్పుడు మనం రేపు 20,400 అంటే ఇది చెప్పాను కదా, ఈ లెవెల్ని క్రాస్ చేస్తేనే కింద ఈ 20,400 లెవెల్ని క్రాస్ చేస్తేనే మనకు నెక్స్ట్ 20,300 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 20,300 లెవెల్ని బ్రేక్ చేస్తే మనకు నెక్స్ట్ 20,000 చూడండి 20,300ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే 20,000 మెయిన్ సపోర్ట్. ఆ మధ్యలో అన్నీ కూడా చిన్నవే. 20,000 మెయిన్ సపోర్ట్ ఇది, ఈ లెవెల్ మెయిన్ సపోర్టు. ఇది బ్రేక్ చేసిందంటే ఇక్కడ నుంచి మనకు ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్ కేసెస్లో ఒకసారి చూస్తే సేమ్ ప్రైస్లో ప్రీవియస్ కేసులో చూడండి అంత ఫ్రీ ఫాల్ ఉంది. ఫ్రీ ఫాల్ కానీ పైకి కానీ కనిపిస్తుందో చూడండి ఫ్రీ ఫాల్. ఇంకా బ్యాక్కి వెళ్దాం. క్లియర్? చూడండి ఇంకా బ్యాక్కి వెళ్దాం. సేమ్ ప్రైస్లో ఇంకా బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఇంకా ఏదన్నా బ్యాక్ ప్రైస్ ఉందా, ఆ ప్రైస్ ఎక్కడుందో అది. మనకు ఆ ప్రైస్కి రావాలంటే ఏ సంవత్సరానికి వెళ్ళాలో. యా ఇక్కడ వచ్చింది. చూడండి పెద్ద పెద్ద క్యాండిల్స్ గమనించారా? See here. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏ విధంగా అయితే యాక్షన్ జరిగి ఉంటుందో ప్రైస్, సో నెక్స్ట్ రాబోయే కాలం కూడా ఆ విధంగానే జరిగే ఆస్కారం ఉంది అని అర్థం. అంతేగాని కరెక్ట్గా జరగాలని ఏం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్. బట్ ఓన్లీ ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయడం అని కాదు. మనం ఏదైతే ఒకటి ఫాలో అవుతూ ఉంటామో, ఒక వే ఫాలో అవుతూ ఉంటామో, సో ఆ వేలో మనకి ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద అడిషనల్ కన్ఫర్మేషన్. ఇదొక మనకు అడిషనల్ కన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రేడ్ ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మీరు చూసే వ్యూలో మీ యొక్క స్ట్రాటజీలో కానీ ఏది ఫాలో అయినా కూడా అక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది మార్కెట్ పడుతుంది అని. దెన్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్. ఎలా కన్ఫర్మ్ చేస్తాము? ఇక్కడ చూసారనుకోండి ఇది సేమ్ రిజెక్షన్ జోన్లోనే ఫామ్ అవుతూ ఉంటే, సో దాని అర్థం ఏంటంటే దీన్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఫాల్ అవుతుంది అని ఒక అడిషనల్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ విధంగా మనం ఒక రెఫరెన్స్గా తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఏ ఒక్కటి మనకు ఖచ్చితమైన కన్ఫర్మేషన్ ఇవ్వదు. అది ఇండికేటర్స్ అయినా కానీ ఏదైనా కానీ ఏ ఒక్కటి కూడా, అంటే ఓన్లీ ఒక్కటి మాత్రమే. ఓకే, ఓన్లీ ఒక్క పారామీటర్ని కన్సిడర్ చేసుకొని మనం కన్ఫర్మేషన్ తీసుకోలేము. చెప్పండి. హీరో జీరో కాల్. యాక్చువల్గా హీరో జీరో కాల్ ఈజ్ నథింగ్ బట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ విల్ బీ ఎయిదర్ జీరో ఆర్ హీరో. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే
జీరో మీన్స్ జీరో, ఇట్ విల్ బికమ్ జీరో. హీరో మీన్స్ అది ఎన్ని టైమ్స్ అయినా కావచ్చు, ఇట్ విల్ బికమ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో ఇక్కడ టార్గెట్ అనేది మనం 10 పాయింట్స్ 20 పాయింట్స్, హీరో జీరోకే దాని అసలు ఆ నేమ్కి దానికి సంబంధం ఉండదు. టార్గెట్ ఇస్తే అది ఎన్ని టైమ్స్ అయినా పెరగచ్చు అనమాట. మీకు ఈవెన్ 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ మనకు కరెక్ట్గా పద్ధతి చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు ట్రైల్ యువర్ స్టాప్ లాస్, దట్స్ ఎగ్జిట్. అంటే స్టాప్ లాస్ మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే కాదు, మీరు కొన్న ప్రైస్కి 10 to 20 పాయింట్స్ 30 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకోండి, మీరు కొన్న ప్రైస్కి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంకో 10 పాయింట్స్ 20 పాయింట్స్ పైకి వెళ్ళింది, అక్కడ నుంచి ఇంకో 10 పాయింట్స్ స్టాప్ లాస్ పైకి పెట్టుకుంటే వెళ్ళండి. అలా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ ట్రెండ్ని మీరు గ్రాప్ చేయొచ్చు అనమాట. సో ఉదాహరణకి మనం ఇమీడియట్గా దాంతోపాటు మనం క్యారీ అవుతూ ఉండాలి. సో 20,700 పిఈ. సి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ రేంజ్లో కొన్నారు, 54, 56 ఆ రేంజ్లో నేను ట్రేడ్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మీ స్టాప్ లాస్ని 10 పాయింట్స్ లేదంటే అది 20 పాయింట్స్ పెరిగితే ఇక్కడ 20 పాయింట్స్ చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు, మన కోసం కదా. మీరు ఈ ట్రెండ్ని కాప్చర్ చేయాలి అనుకుంటే మనం చేయాల్సిందే. అలా చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఎంతవరకు వెళ్తుందో అంత మనం క్యాప్చర్ చేయగలం. దట్ ఈస్ ద వే. ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళేసి కిందికి వచ్చిందనుకోండి, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ మీ ప్రాఫిట్ రేంజ్లోనే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతాము. అదే ఇక్కడే ఎగ్జిట్ అయిపోతున్నాము అనుకోండి, వచ్చే ₹1 ప్రాఫిట్ వస్తుంది అంతే. అదే ఈ విధంగా వెళ్తూ ఉంటే ట్రెండ్ కంటిన్యూ అయితే మొత్తం ఇక్కడ 200 పాయింట్లు ఫర్ ఎగ్జాంపుల్ 50 నుంచి 250 200 పాయింట్లు పైకి వెళ్ళింది. మీరు 30 పాయింట్స్ని దూరంలో ట్రయల్ చేసుకుంటూ వెళ్ళినా కూడా అట్లా వెళ్తే 180 పాయింట్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది. అది ఎప్పుడు కూడా మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రయల్ చేసుకుంటూ వెళ్తేనే మనకు టోటల్ ట్రెండ్ వస్తుంది అన్నమాట. లేదు, జీరోదాలో బ్రాకెట్ ఆర్డర్ ప్రజెంట్ క్లోజ్డ్. ఓకే, సో ఓకే సార్, లెట్ వి డిస్కస్ ఆఫ్టర్ దట్. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఎవరైతే మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో మన ప్రీమియం ఛానల్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఎవరైతే మనం ప్రొవైడ్ చేసిన లింక్స్ని యూజ్ చేసుకుని డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అబ్స్ట్రాక్స్ కానీ జీరోదా కానీ మీకు సో ప్రీమియం మెంబర్షిప్ ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.